ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ వీడియో కూడా నాకు పంపించారు. ఆ వీడియో ఏంటబ్బా ఏందబ్బా అని చూస్తే ఎంఎస్ రాజు టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయాలి, హిందువులకు క్షమాపణ చెప్పాలి, అనుచిత వ్యాఖ్యలు చేశారు, అది ఇదని ఇక్కడున్న వీళ్ళు ఈ కండువాలు హిందూ కండువాలు వేసుకున్న హిందువులు, నాకు కూడా హిందుత్వం అంటే గౌరవం, వీళ్ళు ఏం మాట్లాడారు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా చూడండి, ప్రజానాయకుడి ముసుగులో హిందుత్వంపై బురద జల్లుతున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 27 అక్టోబర్ 2025 నాడు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బేగార్లపల్లె గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ గార్ల విగ్రహ ఆవిష్కరణలలో పరమ పవిత్ర భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు యావత్ హిందూ సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ. అసలు ఎంఎస్ రాజు గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం, అది కూడా చూపిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుణ్ణి రాముణ్ణి కొలుస్తారు, ముస్లింలు అల్లాని కొలుస్తారు, క్రైస్తవులు క్రీస్తును కొలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం. ఏం మాట్లాడారు ఎంఎస్ రాజు గారు అంటే, హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్, క్రైస్తవులు బైబిల్, వీళ్ళందరూ నమ్ముతారు, ఎవరు గ్రంథాలు వాళ్ళు నమ్ముతున్నారు. కానీ అందరికీ మంచి చేసిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగం. ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ కూడా ఇదొక పవిత్ర గ్రంథం లాంటిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం కనుక తీసుకురాకపోతే ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు అని చెప్పారు. అందులో తప్పేం లేదు. అక్కడ కేవలం భగవద్గీతను కానీ, కేవలం ఖురాన్ను కానీ, అదేవిధంగా బైబిల్ను కానీ ఏది తక్కువ చేయలే. హిందువులు భగవద్గీతను పూజిస్తారు, ముస్లిమ్స్ ఖురాన్ను పూజిస్తారు, క్రిస్టియన్స్ బైబిల్ని, ఈ విధంగా చెప్పుకొచ్చారు. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ భారత రాజ్యాంగం చాలా ముఖ్యమైంది అలా రాశారు. అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా భారతదేశానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఈ అన్ని 3 గ్రంథాల కంటే కూడా ఇది జీవితాలను మార్చిన భగవద్గీత అని చెప్పారు. ఎస్, దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఏకీభవిస్తున్నాను అని అడగచ్చు. ఇప్పుడు కూడా ఎవరైతే హిందూయిజం, హిందూ ముసుగులో చెప్తున్నారే, ఒకసారి విలేజ్లోకి వెళ్ళండి. హిందువుల్ని ఎందుకు మరి హిందూ గుళ్ళలోకి రానియట్లేదు? ఎందుకు కుల వివక్ష ఇప్పటికి కూడా ఉంది? ఎందుకు క్రిస్టియన్లుగా హిందువులు మారుతున్నారు? దీనిపైన దృష్టి పెట్టారా? హిందూ దేవాలయాల్లో ఎందుకు ఈ విధంగా కమర్షియల్గా ఉన్నాయి? కమర్షియల్గా అనే దానికి ఒకసారి ఉదాహరణ చెప్తే, నిన్న లేక మొన్న సోమవారం నేను చూడండి, ఇది అరుణాచలం గుడికి వెళ్ళాను. నాట్ ఓన్లీ అరుణాచలం, హిందూ దేవాలయాలు ఎక్కడైనా సరే, కాణిపాకం కావచ్చు, లేకపోతే తిరుమల కావచ్చు, అహోబిలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు,
ఎనీవన్ ఎక్కడైనా డిబేట్కి నేను సిద్ధం. ఎందుకు ఈ విధంగా కమర్షియల్ చేస్తున్నారు? హిందూ దేవాలయాల్లో ప్రభుత్వాలు ఇంత కమర్షియల్ చేస్తుంటే మరి విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది? నిన్న అడిగితే ఎక్కడ చూసిన లాస్ట్కు ఈ అరుణాచలంలో చిన్న ప్రసాదం, అది ఏది చక్కెర పొంగలు, చిన్న కప్పులో చక్కెర పొంగలు, పులిహోర చిన్నది, ఆ రెండు 10 రూపాయలు తీసుకున్నారు. ఇంత ప్రసాదం మన బాబా గుళ్ళో ఫ్రీగా పెడుతుంటారు అనంతపూర్లో. బాబా గుళ్ళోనే మేలేమో, మరి బాబా దేవుడు కాదు, బాబా మనిషి అని చెప్తుంటాం. బాబా గుళ్ళో నిత్య అన్నదానం జరుగుతున్నాయి. మరి ఏదో కలియుగ దైవాలు వెలిసినాయి అది ఇది అని చెప్తున్న గుళ్ళల్లో ఎందుకు ఈ విధంగా కమర్షియల్ చేస్తున్నారని ఏ రోజైనా ప్రభుత్వాలను ప్రశ్నించారా? విశ్వ హిందూ పరిషత్ వారికి స్ట్రైట్గా నేను అడుగుతున్నా. నేను కూడా దైవ దర్శనానికి వెళ్ళాను, నేను కూడా హిందువునే, ఇక్కడ నేను దీపం వెలిగిస్తున్నా. మళ్ళీ మీరు హిందూ వ్యతిరేక అని ఒక ముద్ర వేస్తారేమో. ఎంఎస్ రాజు మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? నేనే చెప్తున్నా, ఒకవేళ అదిగిన తప్పు అయితే నేను ఖచ్చితంగా ఈరోజు ఖండించేవాడిని. ఎంఎస్ రాజు ఉన్నా, దాంట్లో ఇంకొకరున్నా దాంట్లో సమస్య లేదు. ఒక హిందువుగా నేను కూడా చెప్తున్నా, టీటీడీ బోర్డు మెంబర్కి ఎందుకు రాజీనామా చేయాలండి? ఆయన ఏం మాట్లాడారు? ఆయనకు ఈరోజు ఎమ్మెల్యే పదవి వచ్చింది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఎస్, భారత రాజ్యాంగం గనక లేకుండా ఉంటే ఇదే దళితులు ఎక్కడుండేవారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికీ పల్లెల్లో ఈ విధంగా 2 గ్లాసుల పద్ధతి, ఇళ్ళల్లోకి రానియరు, పైన కూర్చొనియరు, హిందూ దేవాలయాలకి హిందువులను పోనీయరు, కుల వివక్ష. మరి వీటిపైన ఎందుకు పోరారు మీరు? కేవలం మాట అంటానే హిందువులకు ద్రోహి, హిందువులకు క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులారా, మీరు ఒకసారి ఏం రాశారు ఈ లెటర్? ఒకసారి చదువుదాం చూడండి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా భగవద్గీత గురించి చాలా సందర్భాల్లో గొప్పగా వివరించారు. ఎవరు కాదన్నారు? ఆయన ఏమైనా భగవద్గీత చెడ్డది అనలేదే, భగవద్గీత హిందువులు పూజించరాదు అనలేదే, భగవద్గీత నమ్మద్దండి అనలేదే. రాజ్యాంగాన్ని అమలు చేసే కోర్టుల్లో కూడా భగవద్గీతపై ప్రమాణం చేసి నిజం మాత్రమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయించే విషయాన్ని గుర్తు చేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మరి నాస్తికులు దేని మీద ప్రమాణం చేస్తారు? కొంతమంది దేవుణ్ణే నమ్మరు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇదొక ట్రాష్, ఇదొక పుస్తకం, కొంతమంది కవులు కలిసి రాశారు అని చెప్పారు. అన్నిటినీ ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం కల్పితాలు అన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేస్తాం మనం? ఎన్నో పవిత్ర గ్రంథాలు ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు, ఈయన తప్పని ఎక్కడ అనలేదు. మరి అలాగే కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా ఉంటూ ఇంత దిగజారిన మాటలు మాట్లాడిన మీరు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మకర్త బాధ్యతకు రాజీనామా చేయాలని యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తోందంట. యావత్ హిందూ సమాజం. ఏంటి సార్ ఇది? ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, మరో వర్గం వారిని బుజ్జగించేలా మీరు మాట్లాడిన మాటలు సమాజంలో అశాంతికి గురి చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే మీపై అదే రాజ్యాంగానికి లోబడి న్యాయ పోరాటానికి సిద్ధమని విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా తెలియజేస్తున్నది. ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి వినండి. రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పారు. భగవద్గీతను తక్కువ మాట్లాడలే, ఖురాన్ను తక్కువ మాట్లాడలే, బైబిల్ని తక్కువ మాట్లాడలే. ఏ మతాలు విశ్వసిస్తున్న గ్రంథాల కంటే కూడా ఆ గ్రంథాలు మానవ జీవితాలను ఒక ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఫాలో కావాలా. భారతదేశంలో ఎంతమంది భగవద్గీతను చదివారు? మీరు మాట్లాడుతున్న షోకాళ్ళు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ అనే వాళ్ళని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. నడి రోడ్లో ఇస్కాన్ వాళ్ళు అయ్యా కొనుక్కోండి అని రోడ్ల పడితే భగవద్గీత అమ్ముతుంటే కడుపులో బగ్గుమనిపిస్తుంది. ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదు? ఎందుకు? ఇవన్నీ పెట్టచ్చు కదా. ఒక్కొక్క పాఠ్యం చిన్నప్పటి నుంచి, అది ఒకటి భగవద్గీతనే కాదు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏదైనా సరే దాని అడుగులు ఎందుకు వేయలే?
అంటే ఒక చిన్న మాట అన్నంత మాత్రాన అక్కడ సందర్భం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము, బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంగా అంటే ఈ ఇద్దరి ఎవరైతే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బాబు జగ్జీవన్ రామ్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెబుతూ భారత రాజ్యాంగం ఎంతో గొప్పది, ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగం గొప్పది అని ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. అదే విషయం ఆయన చెప్పాడు. ఒకవేళ తప్పు ఉంటే నేను కూడా ఖచ్చితంగా ఖండించేవాడిని. నేను కూడా హిందువుగా అందులో పెద్ద తప్పేం లేదు, జర్నలిస్ట్గా నేను చెప్తున్నా. మీరు కూడా చూడండి ప్రజలారా, ఎందుకంటే కులాల ముసుగులో మతాల ముసుగులో చిన్న చిన్న గొడవలు లేపి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కొంతమంది వ్యక్తులకు ఇదే చెప్తున్నా. ఏంటయ్యా ఇది? ఎన్ని అసమానతలు జరగట్లేదు? ఏ రోజన్నా గలమెత్తారా? ఎంతమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదా? హిందువుల ముసుగులో ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారో మీకు తెలియదా? ఎంతమంది దొంగ బాబాలు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలియదా? అంతరాలు తంత్రాలు జాతకాల ముసుగులో ఒక లేడీకి నేను 7 లక్షల రూపాయలు ఒక ముస్లిం మహిళకు ఒక జ్యోతిష్యుడు, హిందూ అని చెప్పుకునే ఒక జ్యోతిష్యుడు ఒక ముస్లిం మహిళకు మీ ఆయనకు మందు మాన్పిస్తానని ఇదే అనంతపురంలో డబ్బులు మోసం చేసి ఆ అమ్మాయి బంగారు బ్యాంకులో పెట్టిస్తే మీరు ఎక్కడికి పోయినారు సార్? ఆ రోజు న్యాయం జరగడానికి ఆ అమ్మాయికి ఎందుకు మీరు అమ్మాయికి సపోర్టుగా రాలేదు? ఏ ముస్లిం మహిళను హిందువు మోసం చేసినప్పుడు హిందువు నీది తప్పు అని ఎందుకు మీరు అనలేదు? ప్రతి గుళ్ళోని ఇవంతా కమర్షియల్ చేస్తున్నారే, ఎందుకు మీరు పోరాడడం లేదు? ఎన్ని గుళ్ళు నేను చూపిమంటే చూపిస్తారు, రండి మీరు. ఎక్కడికి పోయినా డబ్బు డబ్బు డబ్బు. సామాన్య పేదలు ఏమవుతున్నారు? చాలామంది మతం మారుతున్నారు. ఎందుకు అని ఏ రోజన్నా ఫైట్ చేశారా? అఫ్కోర్స్ చేసిండొచ్చు, కానీ ఇంకా గట్టిగా చేయాలి కదా. ఇలాంటివి చిన్న చిన్నవి పట్టుకొని రాజకీయ రంగు పులిమి, ఎవరి అభిప్రాయం వాళ్ళది, తప్పేం లేదు. ఈరోజు ఇక్కడ అదే స్టేజ్ మీద ఎంఎస్ రాజు గారు మాట్లాడడానికి కూడా ఇదే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కే, లేకపోయింటే ఇది మాట్లాడించేవారు కాదు. ఆయన మాటలు వాక్ స్వాతంత్రం హక్కు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, మీడియాకు స్వేచ్ఛ కల్పించింది కూడా భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగం అనేది లేకుంటే నేను కూడా ఈ విధంగా ఈరోజు నా అభిప్రాయాన్ని ఇంత స్వేచ్ఛగా తెలియజేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అందులో నో డౌట్. ఇంత మార్పు వచ్చినా భారత రాజ్యాంగంలో ఇన్ని చట్టాలు పెట్టినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయి? మరి దీని గురించి ఎవరు ఆలోచించారు? ఇప్పటికి కూడా పల్లెల్లో ఈ విధంగా అస్పృశ్యత ఏ విధంగా ఉందో మీకు తెలీదా? దీన్ని రూపుమాపడానికి ఏమైనా ప్రయత్నం చేశామా మనము? మహానుభావులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మహానుభావులు ఉన్నారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన తరిమిల నాగిరెడ్డి గారు మనకు ఎంతో స్ఫూర్తినియలేదా? తరిమిల నాగిరెడ్డి గారి మాదిరి ఎవరైనా పోరాటాలు చేశారా ప్రజల కోసం? ఇవన్నీ తెలీదా? దీని గురించి ప్రశ్నించకుండా కేవలం రాజకీయం కోసం కులాల్లో చిచ్చురేపి, మతాల్లో చిచ్చురేపి రాజకీయం కోసం ఈ విధంగా చేయడం ఇది ఎంతమాత్రం కరెక్టు అని విశ్వ హిందూ పరిషత్ పెద్దలారా ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ మతము ఆ మతము అని కాదు, అన్ని మతాల్లోనూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఈ అన్ని మతాల్లోనూ దొంగలున్నారు. ఆ దొంగల పని పట్టండి. పేదలను మరింత పేదలుగా ఈ మూఢనమ్మకాలతో ఇప్పటికి కూడా ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న ఈ దొంగ ముసుగు, అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, వీరి భరతం ఎందుకు పట్టలేకపోతున్నారు? అది ఏ మతమైనా సరే. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మనది ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె, రా బంధుల వలె, వెనక దగా ముందు దగా, కుడి వెనకల దగా దగా, ఈ విధంగా దగాలు చేస్తున్న
ఇలాంటి మతం పేరు చెప్పుకొని కొంతమంది శోకాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వారి భరతం పడితే ఆ రోజు మీకు నిజంగా సెల్యూట్ చేస్తాం. జై శ్రీరామ్. నా పేరు విశ్వనాథ్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి, అనంతపురం జిల్లా. ఈ మధ్య మడక్సిరలో, సత్సాయి జిల్లా మడక్సిరలో మడక్సిర శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడుతూ, సభలో ప్రజల మధ్య మాట్లాడుతూ భగవద్గీత వల్ల బతుకులు మారలేదు, ఉపయోగం లేదు అనే విధంగా మాట్లాడారు. అక్కడ అది అసందర్భం. ఆడ అంబేద్కర్ గారిది, జగజ్జీవన్ గారిది విగ్రహావిష్కరణలో ఈ భగవద్గీత గురించి హిందువుల మనోభావాలు దెబ్బతీయంగా మాట్లాడడము అనవసరం. కానీ ఆయన ఒక ప్రజాప్రతినిధి అయ్యింది, రాజ్యాంగబద్ధంగా గెలిచారు. అది కూడా హిందువుల ఓట్లతో, హిందువుల ఓటు బ్యాంకుతో గెలిచి అది ఏమాత్రము స్ఫురణలో అంటే మనసులో పెట్టుకోకుండా, జాగ్రత్త మాట్లాడకుండా ఇలా నోరు జారి అనవసరంగా హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇలాంటి వ్యక్తి అత్యంత పవిత్రమైన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్గా కొనసాగించడానికి ఏమాత్రం అర్హుడు కాదు, పూర్తిగా అనర్హుడు. దీనికి సంబంధించి ఆయన ప్రజల మధ్య హిందువులందరికీ పబ్లిక్గా ఏ విధంగా అయితే పబ్లిక్గా మాట్లాడారో అదేవిధంగా పబ్లిక్గా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ క్షమాపణ చెప్తూ, కోరుతూ, ప్రాధేయపడి క్షమాపణ కోరాలి. అదేవిధంగా టీటీడీలో మెంబర్గా, బోర్డు మెంబర్గా కొనసాగడం అనర్హుడు కాబట్టి దానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఆయన్ని ఎవరైతే నియమించారో, ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాళ్ళు ఆయన బర్తరఫ్ చేస్తే విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతాం. లేదంటే బర్తరఫ్ చేసే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. ఇది ఈ మధ్య కాలంలో ప్రతి చోట కూడా హిందువులని, హిందూ మనోభావాలను దెబ్బతినే విధంగా భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్న దేశంలో ఈ విధంగా మాట్లాడుకుంటూ పోవడము, తర్వాత ఏదో క్షమాపణ చెప్పి చేతులు దులిపేసుకోవడము, ఇది ఆనవాయితీగా వస్తుంది. దీన్ని ఏమాత్రం సహించబోము. ఇది ఈయనకే కాదు, ఎవరైనా సరే హిందువుల గురించి, హిందూ మనోభావాల గురించి, దేవాలయాల గురించి, హిందుత్వం గురించి, ధర్మాల గురించి ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నోరు జారి అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే దీనికి తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత జరిగే హిందూ కార్యక్రమాల్లో కానీ, లేకపోతే హిందూ సంఘటన కార్యక్రమాల్లో కానీ, లేకపోతే ప్రజా కార్యక్రమాల్లో కానీ హిందువులు ఓట్లు అడుక్కునే దగ్గరికి పోతే కానీ అక్కడ హిందూ ప్రజలు అసహించుకునే విధంగా, అక్కడ కాలర్ పెట్టుకుని అడిగే విధంగా మేము ఉద్యమిస్తాం. దానికి ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజైనా మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే క్షమాపణ చెప్పేసి దానికి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేస్తే అంతో ఇంతో గౌరవం మిగులుతుంది. మీకు రాజ్యాంగం మీద, అంబేద్కర్ గారి మీద ఎంత గౌరవం, ఎంత అవగాహన ఉందో మాకు తెలియదు. ఏ రోజు అంబేద్కర్ గారు హిందూ ధర్మం గురించి కానీ, భగవద్గీత గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు కూడా అందులో ఈ భగవద్గీత గురించి అనుసరించే రాసినాం అనే విధంగా కూడా చాలాసార్లు మాట్లాడారు. భగవద్గీత గురించి పెద్దవాళ్ళు చెప్పినట్టు రాజ్యాంగము, అలాగే మనం న్యాయస్థానాల్లో కూడా ఒక కొలమానంగా తీసుకుంటాం. అంటే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేస్తే వాళ్ళు అంతా నిజమే చెప్తారనే విధంగా కొలమానంగా తీసుకునే పరిస్థితుల్లో, అలాగే ఆధునిక విశ్వవిద్యాలయాల్లో, అంటే వేరే దేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా ఇది భగవద్గీత అనేది ఒక ధార్మిక, ఆధ్యాత్మిక పుస్తకమే కాదు, ఇది మతానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించిన పుస్తకమే కాదు, ఇది మొత్తం మానవాళికి సంబంధించింది. ఇది మానసిక డెవలప్మెంట్ కోసం, పర్సనల్ డెవలప్మెంట్ కోసం, మానసికంగా ఎదగడానికి, ఎటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి, వ్యక్తిగతంగా బలపడడానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పి చాలా చోట కోర్సులు పెట్టి నిర్వహిస్తుంటే, అటువంటి ఏమాత్రం అవగాహన లేకుండా ఈయన రాజ్యాంగం మీద గౌరవం లేకుండా రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోని పదవిలో ఆ పదవికి కూడా న్యాయం చేయలేక, అలాగే ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఒక ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థల బోర్డు మెంబర్గా ఉంటూ కూడా దానికి కూడా న్యాయం చేయలేకుండా ఇటువంటి పదాలు వాడడం అనేది, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి ఎంత దూరమైనా వెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ దీనికి కట్టుబడి ఉంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో మరోమారి చెప్పడం ఏంటంటే, క్షమాపణ కోరి రాజీనామా చేస్తే బాగుంటుంది, అంతో ఇంత గౌరవం మిగులుతుంది. లేదంటే దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.